ప్రపంచం మళ్లీ భయంతో వణికిపోతోంది. 6 ఏళ్ల క్రితం కరోనా సృష్టించిన శ్మశాన వైరాగ్యం మనమింకా మర్చిపోకముందే. అంతకంటే 1000 రెట్లు ప్రాణాంతకమైన ఒక రాక్షస వైరస్ ఇప్పుడు మన ముంగిట నిలబడింది. గాలిలో కాకుండా కేవలం ఒక చిన్న స్పర్శతో శరీరంలోకి ప్రవేశించి మనిషిని లోపల నుండి కుళ్ళిపోయేలా చేసే ఆ నరరూప రాక్షసి పేరు ఎబోలా. ప్రస్తుతం బెంగళూరు నగరంలో ఒక వ్యక్తికి ఈ వైరస్ లక్షణాలు ఉన్నాయని తెలియడం మనందర్నీ ఉలిక్కిపడేలా చేస్తోంది. అసలు ఈ వైరస్ మన రక్తంలో కలిస్తే ఏం జరుగుతుంది? మన అవయవాలు ఎలా చిన్నాభిన్నమవుతాయి? మరి ఈ కొత్త రకం ఎబోలాకు మందు లేదన్న వార్త నిజమేనా? ఈ భయంకరమైన నిజాలను తెలుసుకోవడానికి ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఎందుకంటే ఇది మీ ప్రాణాలకు సంబంధించిన విషయం. మే 2026లో మనమున్నాం. కానీ పరిస్థితి మళ్లీ 1976 నాటి భయానక రోజులను గుర్తు చేస్తోంది. ఉగాండా నుండి బెంగళూరుకు వచ్చిన ఒక ప్రయాణికుడికి ఎబోలా లక్షణాలు కనిపించడంతో మన దేశం మొత్తం ఇప్పుడు హై అలర్ట్లో ఉంది. శరీరమంతా విపరీతమైన నొప్పులతో బాధపడుతున్న ఆ వ్యక్తిని వెంటనే ఐసోలేషన్కు తరలించారు. కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా గారు వెంటనే ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి శంషాబాద్ విమానాశ్రయంతో సహా దేశంలోని అన్ని ప్రధాన పోర్టుల్లో థర్మల్ స్క్రీనింగ్ పటిష్టం చేయాలని ఆదేశించారు. ఒకవేళ ఆ వ్యక్తికి వైరస్ ఉన్నట్లు తేలితే అది ఎంత వేగంగా మన నగరాలకు పాకుతుందో ఊహించుకోవడమే భయానకంగా ఉంది. ఎబోలా అంటే ఏదో సాధారణ జ్వరం అనుకుంటే పొరపాటే. ఇది ఒక జూనోటిక్ వైరల్ హెమరేజిక్ ఫీవర్. అంటే ఇది జంతువుల నుండి మనుషులకు సోకి లోపల విపరీతమైన రక్తస్రావానికి దారితీస్తుంది. 1976లో జైర్ మరియు సూడాన్ దేశాల్లో ఒకేసారి మొదలైన ఈ మహమ్మారి ఎబోలా నది తీరంలో ఉన్న గ్రామాలపై విరుచుకుపడటంతో దీనికి ఆ పేరు వచ్చింది. అప్పట్లో బాధితులకు ఇంజెక్షన్లు ఇచ్చిన సూదుల ద్వారానే ఈ వైరస్ దావానలంలా వ్యాపించింది. ఈ వైరస్ సోకిన వారిలో మరణాల రేటు 25 నుండి 90% వరకు ఉంటుందంటే ఇది ఎంతటి కాలయముడో మీరే అర్థం చేసుకోండి. ప్రస్తుతం ఆఫ్రికాలోని కాంగో మరియు ఉగాండా దేశాల్లో వ్యాపిస్తున్నది బుండి బుగ్యో అనే కొత్త రకం ఎబోలా వైరస్. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే దీనిని అంతర్జాతీయ ప్రజారోగ్య అత్యవసర స్థితిగా ప్రకటించింది. విచారకరమైన విషయం ఏంటంటే గతంలో మనం చూసిన జైర్ ఎబోలా కోసం తయారు చేసిన వ్యాక్సిన్లు ఈ కొత్త రకం బుండిబుగ్యోపై అస్సలు పనిచేయడం లేదు. అంటే దీనికి ప్రస్తుతానికి ఎలాంటి వ్యాక్సిన్ గానీ ఖచ్చితమైన మందు గానీ అందుబాటులో లేదు. ప్రభుత్వం కేవలం రోగికి ద్రవాలు ఇస్తూ సపోర్టివ్ కేర్ మాత్రమే అందించగలదు. మిగిలినదంతా ఆ దేవుడి దయ మీదేదే ఆధారపడుంటుంది. ఈ వైరస్ మన శరీరంలో చేసే విధ్వంసం వర్ణనాతీతం. వైరస్ సోకిన 2 నుండి 21 రోజుల వరకు ఎలాంటి లక్షణాలు బయటపడకపోవచ్చు. దీనినే ఇంక్యుబేషన్ పీరియడ్ అంటారు. మొదట ఇది డ్రై లక్షణాలతో మొదలవుతుంది. అంటే విపరీతమైన జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు మరియు గొంతు నొప్పి వంటివి వస్తాయి. కానీ కొద్ది రోజుల తర్వాత వెట్ స్టేజ్లోకి వెళ్ళినప్పుడు అసలు నరకం మొదలవుతుంది. విపరీతమైన వాంతులు, విరేచనాలు అవ్వడంతో పాటు శరీరంలోని రోగ నిరోధక కణాలు నాశనమైపోతాయి. రక్తనాళాల లోపలి పొరలు దెబ్బతినడం వల్ల రక్తం గడ్డకట్టే సామర్థ్యం కోల్పోయి ముక్కు, నోరు, కళ్ళు మరియు ఇతర భాగాల నుండి రక్తం కారడం మొదలవుతుంది. చివరకు అవయవాలన్నీ పనిచేయడం మానేసి మనిషి కోమాలోకి వెళ్లి మరణిస్తాడు. మీరెప్పుడైనా ఆలోచించారా? ఒకవేళ మన చుట్టుపక్కల ఇలాంటి అంతుచిక్కని వ్యాధి సోకినవారు ఉంటే మనం వారిని ఎలా గుర్తించగలం? ఒకవేళ మరో లాక్డౌన్ లాంటి పరిస్థితి వస్తే మనం మానసికంగా మరియు ఆర్థికంగా సిద్ధంగా ఉన్నామా? ఆరోగ్య వ్యవస్థలో లోపాలు మనుషుల ప్రాణాలను ఎలా బలి తీసుకుంటాయో ఈ ఎబోలా వార్తలు వింటుంటే మీకేమనిపిస్తోంది? ఈ ప్రశ్నల గురించి ఆలోచించండి. ఎందుకంటే అవగాహనే మనల్ని కాపాడుతుంది. ఇక ఎబోలా ఎలా వ్యాపిస్తుంది అనే విషయంపై మనం చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇది కరోనాలాగా గాలి ద్వారా రాదు. ఇది కేవలం బాధితుల రక్తంతోనో లేదా శరీర ద్రవాలతోనో, అంటే చెమట, లాలాజలం, వాంతులు, మలమూత్రాలు నేరుగా తాకడం వల్ల మాత్రమే సంక్రమిస్తుంది. ముఖ్యంగా ఆఫ్రికాలో చనిపోయిన వారి మృతదేహాలను తాకే సాంప్రదాయ అంత్యక్రియల వల్ల వేల మందికి ఈ వైరస్ సోకింది. మనిషి చనిపోయిన తర్వాత కూడా ఆ శవం నుండి వైరస్ మరికొందరికి సోకే ప్రమాదం ఉంది. ఒకవేళ ఎవరైనా ఈ వైరస్ నుండి కోలుకున్నా వారి శరీరంలోని కొన్ని ద్రవాల్లో, ఉదాహరణకు సెమెన్ వైరస్
నెలల తరబడి సజీవంగా ఉండగలదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ వైరస్ యొక్క జన్యు నిర్మాణం మన రోగనిరోధక వ్యవస్థను మోసం చేయడంలో చాలా నేర్పరి. ఎబోలాలోని VP24 మరియు VP35 అనే ప్రోటీన్లు మన శరీరంలోని ఇంటర్ఫెరాన్ అనే రక్షణ పదార్థాలను ఉత్పత్తి కాకుండా అడ్డుకుంటాయి. దీనివల్ల మన శరీరం వైరస్ వచ్చినట్లు గుర్తించే లోపే అది అన్ని కణాలకు పాకిపోతుంది. ముఖ్యంగా మన రక్త కణాలైన మ్యాక్రోఫేజెస్ మరియు డెండ్రిటిక్ కణాలపై ఇది దాడి చేసి వాటిని నాశనం చేస్తుంది. శరీరమంతా సెప్టిక్ షాక్కు గురై బీపీ పడిపోయి మనిషి కుప్పకూలిపోతాడు. అందుకే దీనిని సిలెంట్ కిల్లర్ అని పిలవటంలో తప్పులేదు. మన దేశంలో పరిస్థితి చూస్తే ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరిస్తోంది. బెంగళూరులో అనుమానిత లక్షణాలున్న మహిళను అత్యంత భద్రత కలిగిన వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఏపీ మరియు తెలంగాణ సరిహద్దుల్లో కూడా విదేశాల నుండి వచ్చే వారిపై ఒక కన్నేసి ఉంచారు. ముఖ్యంగా గీతం మరియు ఆంధ్ర యూనివర్సిటీలో చదువుతున్న ఆఫ్రికా విద్యార్థుల జాబితాను అధికారులు సేకరించారు. ఆఫ్రికాలో ఈ వైరస్ వ్యాపించడానికి అక్కడి రాజకీయ అస్థిరత, యుద్ధాలు మరియు అడవుల నరికివేత కూడా ఒక కారణం. అడవి జంతువుల మాంసాన్ని తినడం వల్ల ఈ వైరస్ మొదట గబ్బిలాల నుండి మనుషులకు సోకిందని భావిస్తున్నారు. భయపడటం కంటే భద్రంగా ఉండటం ముఖ్యం. ఎబోలా సోకకుండా ఉండాలంటే ఇన్ఫెక్షన్ ఉన్న ప్రాంతాలకు వెళ్లకూడదు. చేతులను ఎప్పటికప్పుడు సబ్బుతో శుభ్రం చేసుకోవాలి మరియు మాస్కులు ధరించాలి. విదేశాల నుండి వచ్చినవారు 21 రోజుల పాటు తమ ఆరోగ్యాన్ని గమనించుకోవాలి. ఒకవేళ జ్వరం, నీరసం లేదా అకారణ రక్తస్రావం లాంటివి కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్కు చెప్పాలి. ఈ వైరస్కు ప్రస్తుతం చికిత్స లేకపోవడమే అతిపెద్ద సమస్య. అందుకే నివారణ ఒక్కటే మన దగ్గర ఉన్న మార్గం. మనం ఇక్కడ తెలుసుకోవలసిన కీలక విషయాలను ఒక్కసారి గుర్తు చేసుకుందాం. ఎబోలా అనేది శరీర ద్రవాల ద్వారా వ్యాపించే అత్యంత భయంకరమైన వైరస్. దీనివల్ల శరీరంలోని అవయవాలు విఫలమై మరణించే అవకాశం చాలా ఎక్కువ. ప్రస్తుతం ఆఫ్రికాలో వ్యాపిస్తున్న బుండి బుగ్యో రకానికి ఎటువంటి వ్యాక్సిన్ లేదు. బెంగళూరులో ఒక అనుమానిత కేసు నమోదవడంతో మన ప్రభుత్వం విమానాశ్రయాల్లో స్క్రీనింగ్ పటిష్టం చేసింది. నిర్లక్ష్యం వహిస్తే కరోనా కంటే దారుణమైన విలయాన్ని మనం చూడాల్సి వస్తుంది. ప్రకృతి ఎప్పుడూ తన ఉనికిని చాటుకోవడానికి ఇలాంటి వైరస్లను ప్రయోగిస్తూనే ఉంది. శాస్త్ర విజ్ఞానం ఎంత అభివృద్ధి చెందినా ఒక చిన్న వైరస్ ముందు మనమింకా ఓడిపోతూనే ఉన్నాం. లోకమంతా ఒక కుగ్రామంగా మారిపోయిన ఈ కాలంలో ఎక్కడో ఆఫ్రికాలో పుట్టిన వైరస్ నాదాకా రాదు అనుకోవడం ఆత్మహత్యా సదృశ్యమే అవుతుంది కదా. అందుకే అప్రమత్తంగా ఉండండి, ప్రాణాలను కాపాడుకోండి. మీరు మీ ప్రాంతంలో ఎబోలా గురించి ఎటువంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అనుకుంటున్నారు? మీకు ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయం అవసరమని భావిస్తున్నారు? మీ అభిప్రాయాలను తప్పకుండా తెలియజేయండి. ఇక ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.